వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను దీపిక. హెల్త్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. పీసీఓడి అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయి, పీసీఓడి రావడానికి గల కారణాలు ఏంటి, బరువు పెరగడం, మొటిమలు, జుట్టు రాలడం కూడా పీసీఓడి లక్షణాలేనా, గర్భం దాల్చిన వారికి చేయించుకోవాల్సిన ముఖ్యమైన పరీక్షలు ఏంటి, మెడికోర్ హాస్పిటల్స్ నుంచి కన్సల్టెంట్ రోబోటిక్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ పృథ్వీ పేరం గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, అసలు ఈ రోజుల్లో మనం ఎక్కువగా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం. అసలు పీసీఓడి అంటే ఏంటి, దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అనమాట. దీంట్లో ఏమవుతుందంటే అండాశయాలలో చిన్న అది ఒవేరియన్ సిస్ట్లు ఉంటాయి, ఫాలికల్స్ ఉంటాయి కదా, అవి మామూలుగా ఎవ్రీ మంత్ ఒక లేడీకి ఒకటి కానీ లేకపోతే రెండు కానీ రిలీజ్ అవుతూ ఉంటాయి. కాకపోతే కొంతమందికి ఎవరికైతే పీసీఓడి ఉంది అని మనం డయాగ్నోస్ చేస్తామో వాళ్ళకి ఇవి మల్టిపుల్ చాలా వరకు వస్తాయి. అవి అన్నీ స్మాల్ అదేంటి సిస్ట్లు, అది 10 mm కన్నా తక్కువగా ఉండి మల్టిపుల్గా ఉండి ఒక ఓవరీలో పెరిఫెరల్ అంటే చుట్టూతా అదేంటిది జమ అయి ఉంటాయి. ఇలా అవ్వడం వల్ల దాంట్లో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. అదే కాకుండా వీళ్ళకి ఆండ్రోజన్ హార్మోన్ ఏదైతే ఉంటుందో, ఏదైతే మేల్ హార్మోన్ టెస్టోస్టిరోన్ అంటాం, ఆ హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి హార్మోనల్ డిస్టర్బెన్సెస్, పీరియడ్స్ సరిగ్గా రాకపోవడము, అధిక బరువు ఉండడము, అవాంఛిత రోమాలు ఉండడము, అంటే అన్వాంటెడ్ హెయిర్, కొంతమందికి గడ్డము మీసంలాగా వస్తూ ఉంటుంది, ఈవెన్ చెస్ట్ మీద, బ్యాక్ మీద, పొట్ట మీద కూడా హెయిర్ ఎక్కువ ఉండడం అవుతూ ఉంటుందన్నమాట. ఇలాంటి వాళ్ళు దేంటిది జనరల్గా చిన్నప్పటి నుండి ఎక్కువగా పట్టించుకోకపోయినా ప్రెగ్నెన్సీకి వాళ్ళు ప్లాన్ చేసుకునేటప్పుడు పిల్లలు కావట్లేదు ఏంటి, పీరియడ్స్ రెగ్యులర్గా లేవు అని అప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తూ ఉంటారు. ఎందుకు వస్తుంది అన్నది మనము ఒక్క కారణం అనేది ఉండదు, మల్టిపుల్ రీజన్స్ ఉంటాయి. అది మెటబాలిక్ ఏంటి కాజెస్ ఉండొచ్చు, జెనెటిక్ కాజెస్ ఉండొచ్చు, లేకపోతే ఇవాళ మనం చూస్తున్నట్టయితే లైఫ్ స్టైల్ డిస్టర్బెన్స్ ఉండొచ్చు చాలా వరకు. మేడం, జెనెటిక్ కాజెస్ కూడా ఉంటాయి పీసీఓడికి? ఎస్ మా, ఎవరికైనా తల్లిదండ్రులలో వాళ్ళకి పీసీఓడి, తల్లికి పీసీఓడి ఉంది, లేకపోతే వాళ్ళ మెటర్నల్ అంటే అమ్మ తరఫున చుట్టాల వాళ్ళకి ఎవరికైనా పీసీఓడి ఉంది అన్నా, లేకపోతే ఎవరికైనా షుగర్, టైప్ 2 డయాబెటీస్ మెల్టస్ అంటూ ఉంటాము, తల్లికి కానీ తండ్రికి కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఉన్నట్టయితే ఈ పీసీఓడి అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే మేడం, ఈ పీరియడ్స్ క్రమం తప్పడం అనేది మనం పీసీఓడి వల్లనే జరుగుతుందా, ఇంకా వేరే రీజన్స్ కూడా ఉండొచ్చు? చాలా రీజన్స్ ఉంటాయి. ఓన్లీ దేంటి పీసీఓడి వల్లనే పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఉంటుందని మాత్రం అనుకోవడానికి లేదు. ఈవెన్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ లైక్ థైరాయిడ్ కానీ, లేకపోతే ప్రొలాక్టిన్ దాంతో కానీ, లేకపోతే అధికమైన దేంటి బరువు పెరిగిపోవడము, ఇందాక కూడా అన్నాను కదా లైఫ్ స్టైల్ డిజార్డర్స్, అంటే ఇప్పుడు ఈ మధ్య మనం చూసినట్టయితే చాలామంది నైట్ షిఫ్ట్స్కి అలవాటు పడుతున్నారు. మనం ఐటీ సైడ్ కానీ వీళ్ళంతా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ కాదు, కానీ వాళ్ళు ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజ్ వల్ల పగలు చేయాల్సిన డ్యూటీ రాత్రి చేస్తున్నారు. రాత్రి చేసి ఆ టైంకి అసలు మనం రాత్రి వేళ ఒక టైం తర్వాత 7 o'clock 8 o'clock మ్యాక్సిమం తర్వాత తినొద్దు. అంటే మనం పడుకునే ఒక 3 గంటల గ్యాప్ మెయింటైన్ చేయాలి. 3 గంటల ముందే మన దేంటి ఫుడ్ తీసుకోవడం అనేది అయిపోవాలి. కాకపోతే నైట్ షిఫ్ట్స్ చేసి వాళ్ళు మిడ్ నైట్ బిర్యానీ అని, లేకపోతే మిడ్ నైట్స్ తినడము, ఈ ఆహార అలవాట్లకి వాళ్ళు అలవాటు పడినప్పుడు ఈవెన్ సర్కేడియన్ రిథమ్ కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అక్కడ నాట్ జస్ట్ పీసీఓడి, మల్టిపుల్ అదర్ అదేంటిది ఇష్యూస్ కూడా, కొన్నిసార్లు ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు కానీ, లేకపోతే అడినోమైసిస్ ఉన్నప్పుడు కూడా వీళ్ళకి పీరియడ్ ఇర్రెగ్యులారిటీ అనేది వస్తుంటుంది. అంటే ఎక్కువసార్లు రావడము, కొన్నిసార్లు ఏమో ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము, కొన్నిసార్లు దేంటిది ఈ మామూలుగా సగటున 21 రోజుల నుండి మనకి 45 రోజుల వరకు 35 డేస్ 21 to 35 డేస్ పీరియడ్ లెంత్ అంటాం, కానీ వాళ్ళకి 45 డేస్ 60 డేస్కి ఒకసారి రావడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయన్నమాట. మేడం, ఈ సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి అనుకోండి, ఇంకా వర్క్ లోడ్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి స్ట్రెస్ వల్ల కూడా ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ రావచ్చు? డెఫినెట్లీ మా, స్ట్రెస్ ఈజ్ ద మేజర్ కంపోనెంట్ అని చెప్పాలి. చాలామంది సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడిపోయారు. క్యాబ్స్లలో ట్రావెల్ చేయడము, లేకపోతే ప్రొలాంగ్డ్గా ఒకటే ప్లేస్లో కూర్చొని 8-10 గంటలు కంటిన్యూస్గా వర్క్ చేయడము, ఎక్స్పోజర్ టు ఆ స్క్రీన్కి ఎక్కువసేపు ఉండడం వల్ల చాలా వరకు స్ట్రెస్ పెరిగిపోతుంది వాళ్ళకి. ఈ స్ట్రెస్ అనేది కార్టిజాల్ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది, దాని నుండి మళ్ళీ అగైన్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటుంది అనమాట. ఇలా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు కూడా మనకి పీరియడ్ ఇర్రెగ్యులారిటీ అనేది కనపడుతూ ఉంటుంది. అండ్ వాళ్ళు రేపటి నాడు
పీసీఓడికి అదేంటి కన్వర్ట్ అయినట్టు మనకు కనపడుతుంది అనమాట. పీసీఓడి నెక్స్ట్ స్టేజ్లో పీసీఓఎస్గా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఓకే. ఈ పీసీఓఎస్, పీసీఓడి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? రెండింటికి డిఫరెన్స్ ఏంటి? అయ్యా ఎగ్జాక్ట్లీ ఏం చెప్పాలంటే యాక్చువల్గా పీసీఓడి పీసీఓఎస్ వన్ అండ్ ద సేమే ఉంటుంది. మనము వాళ్ళకి ఉన్న లక్షణాల బట్టి స్కాన్ చేసినప్పుడు ఓవేరియన్ సిస్ట్ ఉంది, మల్టిపుల్ సిస్ట్లు ఉన్నాయి, నీటి బుడగలు అంటూ ఉంటాము. అలా ఉంది అని అన్నప్పుడు దాన్ని పీసీఓడి అని అంటాము. ఈ నీటి బుడగలు అన్నారు కదా, దానికోసం సర్జరీ చేయాల్సి వస్తుందా లేకపోతే మెడిసిన్స్ ద్వారా కూడా క్యూర్ అవుతుందా? చాలా వరకు మనము లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, మెడిసిన్స్ వీటితోని చాలా వరకు కంట్రోల్ చేసుకుంటూ వస్తాము. కాకపోతే కొంతమందికి ఎప్పుడైతే అది అధికంగా ఉంటుంది, మా ఆండ్రోజన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉండి మొటిమల్ అనేది ఎక్కువ, మేల్ ప్యాటర్న్ బాల్నెస్ లేడీస్లో కనపడుతుంది, హెయిర్ థిన్నింగ్ ఉంటుంది, అండ్ ఈవెన్ వాళ్ళకి ఇదేంటి పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ఉంటుంది, బరువు అనేది విపరీతంగా పెరిగిపోతుంటారు. మేడం నేను ఏం తినట్లేదు, ఈవెన్ హస్బెండ్స్ కూడా వచ్చి చెప్తారు మా వైఫ్ ఎక్కువ ఏం తినదు అయినా కానీ తను వెయిట్ పుట్ ఆన్ అయిపోతుంది. వీళ్ళు మనం ఎప్పుడైతే చూస్తామో వాళ్ళు మనకు ఒకవేళ ఇఫ్ దే నాట్ ఆన్సరింగ్ టు మెడికేషన్స్కి మనం పెట్టిన దానికి, లైఫ్ స్టైల్ చేంజ్ చేసిన దానికి రెస్పాన్స్ రానప్పుడు అప్పుడు వాళ్ళకి ఓవేరియన్ డ్రిల్లింగ్ అనే ఒక పద్ధతి ద్వారా మనం ఎక్కువ కంటెంట్ ఉన్న ఆండ్రోజన్స్ని రిలీజ్ చేయడానికి సర్జికల్ మెథడ్స్ కూడా యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. మేడం, ఈ పీసీఓడి కోసం చేయించుకోవాల్సిన టెస్ట్లు ఏముంటాయి? జనరల్గా ఏంటంటే ఈ పీసీఓడిలో మనము డే 2 కానీ డే 3 కానీ ఫాస్టింగ్లో ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ప్రొలాక్టిన్, టెస్టోస్టిరాన్, ఫాస్టింగ్ ఇన్సులిన్ అనే టెస్టులని ఈ మధ్యలో మనము ఫాస్టింగ్ ఇన్సులిన్ కూడా యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే రేపటి నాడు వీళ్ళు టైప్ 2 డయాబెటీస్ అంటే షుగర్ వ్యాధికి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, ఊబకాయంలోకి ఒబేసిటీలోకి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని ఈ ఒక ప్యానల్ ఆఫ్ టెస్ట్లు కంపల్సరీ వాళ్ళకి చేయడం అనేది జరుగుతుంది. ఓకే ఓకే మేడం. అలాగే మీ సందేహాలను నివృత్తి చేసుకోవాలనుకుంటున్న వారు స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చు. మేడం గారు, అలాగే ఈ పీసీఓస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ పెళ్లి చేసుకోకూడదు అని అంటూ ఉంటారు, గర్భం దాల్చరు అని. అస్సలు అలాంటిది ఏమీ లేదమ్మా. పీసీఓడి ఉన్నంత మాత్రాన పెళ్లి చేసుకోవద్దు అన్నది ఏం లేదు. ఇది ఒక పెద్ద మిత్. దాన్ని ఏదో పెద్ద మహమ్మారిలాగా చూస్తూ ఉంటారు. మనము ఆ పర్టికులర్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగినదేంటి లైఫ్ స్టైల్ కరెక్షన్ అంటే పొద్దున్నే త్వరగా లేవడము, రాత్రి త్వరగా పడుకోవడము, వ్యాయామం చేయడము, ఎక్సర్సైజ్, యోగా లాంటివి వాళ్ళ డైలీ లైఫ్లో వాళ్ళు దాన్ని అలవాటు చేసుకోవడము. ఎలా అయితే మనం బ్రష్ చేయకుండా బయటికి వెళ్ళమో తినమో అలా వాళ్ళు ఈవెన్ ఎక్సర్సైజ్ అనేది కూడా వాళ్ళ పార్ట్ ఆఫ్ ద లైఫ్ స్టైల్లోకి వెళ్ళిపోవాలి. యాక్టివ్గా ఉండడం, ఏదో పొద్దున ఒక 15 నిమిషాలు గంట సేపు వర్కౌట్ చేసి రోజంతా కూర్చొని ఉండడం కాకుండా ఎవ్రీ 1-2 అవర్స్ లేసి ఒక 100 to 200 స్టెప్స్ వేయడము, తిరగడం. అంటే దానికోసం ప్రత్యేకంగా చేయాల్సింది ఏం లేదు. మనము ఒక వాష్రూమ్కి వెళ్ళి రావడమో లేకపోతే వాటర్ తాగడానికో చిన్న చిన్న బ్రేక్స్ తీసుకోవడము, అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అట్లాంటివి తీసుకొని ఆ మేనేజ్మెంట్ చేసుకున్న వాళ్ళకి చాలా వరకు సెటిల్ అయిపోతుంది. నథింగ్ టు వరీ. వీళ్ళు ప్రెగ్నెన్సీకి అర్హులు కాదు, వీళ్ళకి ఇన్ఫర్టిలిటీయే ఉంటుంది అన్నది కాదు. డెఫినెట్గా మెడికేషన్స్ అవసరం పడుతుంది, ఇవాల్యుయేషన్ అవసరం పడుతుంది. కాకపోతే ఆ మాత్రం హెల్ప్ అన్నిటికీ ఉంటుంది. ఎస్ మేడం, ఈ పీసీఓడి అనే సమస్యకి పూర్తిగా పరిష్కారం ఉందా లేకపోతే దాన్ని కంట్రోల్లో మాత్రమే ఉంచుకోగలుగుతామా? పూర్తిగా పరిష్కారం అని అంటే ఇది యాజ్ సచ్ డిసీజ్ లాగా ఫస్ట్ నుండి మేనిఫెస్ట్ అవ్వదు. అది వచ్చినప్పటి నుండి దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం అనేది చాలా వరకు ఇంపార్టెంట్. అండ్ కంట్రోల్లో అంటే దీనికి జీవితాంతం లైఫ్ లాంగ్ మందులు వాడాలా అంటే అలా కూడా కాదు. ఓన్లీ మన చేతిలో ఉన్న లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ విల్ బి అది ఫైనల్ ఆన్సర్. అదే ఎవరు ఏ ప్రాబ్లంతో వచ్చారు అంటే మొటిమలు ఎక్కువ ఉన్నాయి, అవాంఛిత రోమాలు ఎక్కువ ఉన్నాయి, వెయిట్ రిడక్షన్ కావాలి, ఇవన్నీ కాకుండా పీరియడ్ రెగ్యులరైజేషన్, అధికంగా బ్లీడింగ్ అవుతుంది, లేదు పిల్లలు కావాలి, ఇలాంటి వాళ్ళకి అన్నిటికీ దానికి కావాల్సిన ట్రీట్మెంట్ మనం తీసుకుని మిగతా టైంలో యూ కెన్ మేనేజ్ ఓన్లీ లైఫ్ స్టైల్ మేనేజ్తో కూడా మనం మెయింటైన్ చేయొచ్చు. మేడం, ఎక్కువగా పీరియడ్స్లో ఎక్కువగా రక్తస్రావం కావడం, ఎక్కువగా స్టమక్ పెయిన్ రావడము, దీనికి రీజన్ ఏంటి? చాలా వరకు ఇది పెయిన్తోని ఉంది, రికరెంట్గా ఉంది అని అంటే కంపల్సరీ వాళ్ళు స్కానింగ్ చేయించుకుంటూ ఉండాలి. అండ్ ఈవెన్ వాళ్ళకి ఏమైనా వెజైనల్ డిశ్చార్జ్ ఉందా అంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుందా, సింపుల్ యూరినరీ ఇన్ఫెక్షన్ నుండి ఉండొచ్చు, లేకపోతే పిఐడి అంటూ ఉంటాము అంటే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ సంక్రమించినప్పుడు వచ్చే ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల, లేకపోతే కంతులు
ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిస్, ఎండోమెట్రియోసిస్, ఎక్కడైతే మైలపొర గర్భసంచిలో కాకుండా బయట ఉన్నట్టయితే వాళ్ళకు కూడా విపరీతమైన కడుపు నొప్పి ఉంటుంది. ఇలా ఉన్న వాళ్ళు, ఈవెన్ ఓవేరియన్ సిస్ట్లు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి ఎప్పుడు చూసినా పొట్ట నొప్పి వస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు కంపల్సరీ వచ్చి చెక్ చేసుకుంటే ఏముంది అన్న దాన్ని బట్టి మనం ఇవాల్యుయేషన్ తర్వాత చెప్పొచ్చు. మేడం, గర్భాశయంలో గడ్డలు కూడా వస్తూ ఉంటాయి కదా, యా, అవి ఎందువల్ల వస్తాయి? ఈ ఫైబ్రాయిడ్స్ అంటూ ఉంటారమ్మా. జనరల్గా గర్భాశయంలో గడ్డలు అనేది ఫైబ్రాయిడ్స్ వచ్చేసి హైపర్ ఈస్ట్రోజెనిక్ యాక్టివిటీ వల్ల వస్తుందన్నమాట. జనరల్గా ఏంటంటే ఓవరీస్ కానీ యుట్రస్ కానీ ఇవన్నీ బ్రెయిన్ నుండి వచ్చే సిగ్నల్స్ ఈస్ట్రోజన్ హార్మోన్ని రిలీజ్ చేస్తూ కంట్రోల్డ్గా ఒక ఎవ్రీ మంత్ సైకిల్ వస్తుంది. ఒకవేళ వాళ్ళు ప్రెగ్నెన్సీ రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్నట్టయితే పిల్లలు పుడుతూ ఉంటారు. ఎప్పుడైతే అదేంటి 20 to 30 ఇయర్స్ ఏజ్లో, రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ కదా మనకి 15 to 45 ఇయర్స్, పీక్ రిప్రొడక్టివ్ ఏజ్ వచ్చి 20 to 30 ఇయర్స్. ఈ ఏజ్లో వాళ్ళు ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకోపోయినట్టయితే ఒక లోకోక్తి ఉంది ఏంటంటే, బిడ్డ లేని చోట గడ్డ పెంచుకుంటుంది గర్భసంచి. నిజంగానేనా మేడం? అది అవునమ్మా. ఎక్కడైతే అదేంటి ఈస్ట్రోజన్ యాక్టివిటీ దానికి ఏం చేయాలో తోచదు. సో అక్కడ అదేంటి ఫైబ్రాయిడ్ ప్రొడ్యూసింగ్ జీన్ వాళ్ళకు ఉన్నట్టయితే అదేం చేస్తుందంటే రిపీటెడ్గా బేబీ కోసం వెయిట్ చేసి ఇంకా మినిమల్గా స్టార్ట్ చేస్తుంది. అంటే మేడం, ఒక్క బేబీ సరిపోతుందా లేదా ఇద్దరు ముగ్గురు? అలా ఏం లేదు మా, లైక్ 1 బేబీ అట్లీస్ట్ మీరు ఏంటిది 20 ఇయర్స్ వరకు, ఆ తర్వాత మళ్ళీ సేమ్ థింగ్. ఈ ఈస్ట్రోజన్ ఓన్లీ ఓవరీస్ నుండి రిలీజ్ అయ్యేటట్టే చూసుకోవాలి మనము. ఎక్కువగా లావ్ అయిపోయారనుకోండి, అప్పుడు పెరిఫరల్ ఫ్యాట్ నుండి కూడా ఈస్ట్రోజన్ వస్తూ ఉంటుంది. సో వెయిట్ కంట్రోల్ చేసుకుంటూ అలా కొంచెం మెయింటైన్ చేసుకుంటే 1 బేబీ ఈజ్ ఆల్సో ఫైన్. మేడం, అలాగే ఈ గర్భాశయంలో ఉండే గడ్డలకు ప్రతి గడ్డకు ఆపరేషన్ అవసరం అంటారా? అన్ని గడ్డలు ఉండవు. అంటే దీనికి మీకు చెప్పాలి అంటే మన గర్భాశయంలో 3 పొరలు ఉంటాయి. ఇన్నర్ ఎండోమెట్రియం, మిడిల్ మయోమెట్రియం, అవుటర్ సీరోజా లేయర్లో. ఇప్పుడు ఈ గడ్డలు ఎక్కడ ఉన్నాయి అన్నది ఇంపార్టెంట్. లోపల ఎండోమెట్రియంలో ఉంటే ఈవెన్ 1 సెంటీమీటర్ ఉన్న ఫైబ్రాయిడ్ కూడా కంపల్సరీ తీయాల్సిన పరిస్థితి. అదే మధ్య భాగంలో ఉన్న అది మయోమెట్రియంలో ఉన్న ఫైబ్రాయిడ్స్ ఏవైతే ఉంటాయో అవి ఏమైనా పెయిన్ కాజ్ చేస్తున్నా, సిమ్టమాటిక్గా ఉంటే, లేకపోతే అధికంగా రక్తస్రావం అవుతుంది, పెయిన్ వస్తుంది, భార్యాభర్త కలిసినప్పుడు ఇబ్బంది అవుతుంది అనుకున్నట్టయితే అప్పుడు దానికోసం చేస్తాం. అది మినిమం ఒక 3 to 4 సెంటీమీటర్స్ దాటి 5 సెంటీమీటర్స్కి వెళ్తున్నప్పుడు ఇబ్బంది చేస్తుంది. అదే పైన పొరలో ఉన్న సీరోజా మీద ఉన్న సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ అంటూ ఉంటాం. ఈ ఫైబ్రాయిడ్స్ వచ్చేసరికి అసలు ఏ సిమ్టమ్స్ ఉండవు. చాలా వరకు మీరు నమ్ముతారో నమ్మరో, మీరు కొన్నిసార్లు చూస్తుంటాము 10 కిలోన్నర కంతి తీసాము, 2 కిలోల కంతి తీసాము. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే అది ఏ సిమ్టమ్ లేకుండా పెరిగిపోతూ ఉంటుంది. అసలు ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు వాళ్ళకి. సడన్గా పొట్ట ఏంటి పెద్దగా అయిపోయింది, నేను తిన్నందుకు అవుతుందేమో అనుకుంటూ ఉంటారు. ఒకరోజు ఎప్పుడో ఒకసారి బాగా పొట్ట పెరిగిపోతుందని చెప్పేసి వచ్చి డాక్టర్ దగ్గర చూసుకున్నట్టయితే చాలా పెద్ద కంతి ఫామ్ అయిందని తెలుస్తుంది అనమాట. ఈ సబ్సీరోజల్ ఫైబ్రాయిడ్స్ చిన్నగా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటే మాత్రం దానికి ఏం తీయము. అదే మోర్ దాన్ 5 సెంటీమీటర్స్ 10 సెంటీమీటర్స్ కాజ్ చేస్తుంది, ఇబ్బందులు కాజ్ చేస్తున్నాయంటే కంపల్సరీ సర్జరీ చేయాల్సి వస్తుంది. మేడం, ఈ గర్భాశయ సమస్యలు గర్భం దాల్చడానికి ఏమైనా ప్రమాదకరమా? గర్భాశయ సమస్యలు గర్భం దాల్చడానికి జనరల్గా మనము ఎప్పుడైనా కానీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నట్టయితే గైనకాలజిస్ట్ దగ్గరికి ముందు వెళ్ళడం బెటర్. వెళ్ళి ఇవాళ ఉన్న పొల్యూటెంట్స్, మైక్రో ప్లాస్టిక్స్ ఇవన్నిటికి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంది. సో అండ్ ఈవెన్ లేట్ మ్యారేజెస్ కూడా అవుతున్నాయి. సో వెళ్ళి మన ఓవరాల్ ఫర్టిలిటీ ఎలా ఉంది, హస్బెండ్ సీమెన్ అనాలిసిస్ ఎలా ఉంది, వైఫ్ ఏంటి అంతా ఓకేనా, అన్ని తన పీరియడ్స్ కూడా రెగ్యులర్గా ఉన్నాయా అన్నీ చెక్ చేసుకున్నట్టయితే ఏ చిన్న థింగ్ ఉన్నా కానీ మీకు గైనకాలజిస్ట్ అప్పటికే వెంటనే చెప్పగలుగుతారు. ఓకేమ్మా ఇవి కంట్రోల్లో చేసుకోవాలి, ఇక్కడ థైరాయిడ్ ఉంది, లేకపోతే ఇక్కడ అదేంటి పీసీఓడి ఉంది కాబట్టి కొంచెం లైఫ్ స్టైల్ మేనేజ్ చేసుకోండి, డయాబెటీస్ ఉంటే దాన్ని కరెక్షన్ చేయడం, ఇలాంటివి మనం వాళ్ళకి చెప్పి అది కరెక్షన్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. మేడం, అలాగే గర్భసంచి ఆపరేషన్ చేసి ఆ గర్భసంచిని కనుక తీసేస్తే ఆడవాళ్ళు వీక్ అవుతారు అని అంటూ ఉంటారు. జనరల్గా ఏంటంటే ఇది ఎప్పుడు మాట్లాడతాము అంటే మనము చాలామంది అదేంటి పిల్లలు పుట్టారనుకోండి, అయిపోయింది, పిల్లలు పుట్టినాక ఇంకా అయిపోయింది, గర్భసంచితో మనకు పని లేదనుకుంటారు. కొంచెం నొప్పి వచ్చినా, వైట్ డిశ్చార్జ్ అయినా దానికి కావాల్సిన చిన్న ట్రీట్మెంట్ చేసుకోకుండా
మ్యాక్సిమం వరకు గర్భసంచులు రిమూవ్ చేసుకునే ఆపరేషన్స్ చాలా వరకు జరుగుతూ ఉండే. మేడం డాక్టర్స్ కూడా అవే సజెస్ట్ చేస్తూ కూడా ఉంటారు కదా? లేదమ్మా, యాజ్ సచ్ గైనకాలజిస్ట్ దగ్గరికి మీరు వెళ్ళినట్టయితే అలాంటివి జరగవు. ఇంకా ఇది ఇప్పుడు మీరు చూసినట్టయితే ఒక 15 ఏళ్ల కిందట మనము అడినోమైసిస్ అనే కాంపోనెంట్ దానికి అదేంటిది ఇలా బాగా విపరీతంగా పొట్ట నొప్పి వస్తున్నప్పుడు ఇది గర్భాశయ రిమూవల్ తీయాలి అని చెప్పేవాళ్ళు. అంటే దేంటిది హిస్టెక్టమీ అడ్వైస్ చేసేవాళ్ళు. అక్కడ ఎప్పుడైతే దేంటి దాన్ని గర్భసంచి మీద వాపు వచ్చింది అనేవాళ్ళు చాలా వరకు. మీరు ఊర్లలోకి వెళ్ళి అడిగితే తెలుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనకి లేటెస్ట్ మిరెనా అనే ఒక ఐయుసిడి మీద ఎల్ఎన్జి ఐయుఎస్ అంటాం యాక్చువల్గా. అది ఒక ఇంట్రాయుట్రైన్ కాపర్ టీ డివైజుల మీద ఒక మెడిసిన్ ఉంటుంది. రోజు ఒక 50 మైక్రోగ్రామ్స్ రిలీజ్ అవుతుంది. అది ఒక్కసారి పెడితే ఆల్మోస్ట్ ఆల్ దేంటిది ఒక 5 years వరకు మనకి పనిచేస్తుంది అనమాట. ఈ సింపుల్ దేంటిది చిన్న కన్జర్వేటివ్ మేనేజ్మెంట్స్తో కూడా మనము వాళ్ళ హిస్టెక్టమీకి తీసుకెళ్లకుండా ముందుకి దేంటిది తీసుకెళ్ళొచ్చు. అండ్ ఒకసారి దేంటి పిల్లలు అయిపోయారు దేంటిది యూట్రస్ తీసేయాలన్నది లేదు. ఇన్ కేస్ నిజంగానే పెద్ద దేంటిది ఫైబ్రాయిడ్ ఉంది, లేకపోతే చాలా పెద్ద అడినోమయాసిస్ ఉంది, ఎండోమెట్రియోసిస్ ఉంది, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ హ్యాంపర్ అవుతుంది, ఏజ్ కూడా చూసుకుంటాము, వాళ్ళ ఏజ్ ఎక్కడ ఉంది అన్నది చూసి అప్పుడు యూట్రస్ని మాత్రమే తీస్తాము. యూట్రస్ ఓవరీస్ని ప్రిజర్వ్ చేస్తాము మోస్ట్ ఆఫ్ ద విమెన్లో. ఓవరీస్ మన బోన్ హెల్త్, హార్ట్ హెల్త్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. యూట్రస్ తీసాక చాలామందికి మనం ఈవెన్ డయాబెటీస్ రావడము, లేకపోతే హార్ట్ డిసీజ్ రావడము, బీపీలు రావడం, బేసిక్గా బీపీ రావడం కూడా చూస్తూ ఉంటాం. వీళ్ళు ఏమవుతారంటే పెద్ద ఆపరేషన్ అయిపోయింది, ఇంకా మనకి ఇదేంటిది వంగొద్దు, లేవద్దు, పని చెయ్యొద్దు అని అతి జాగ్రత్తతోని మామూలుగా తినేదాన్ని అంతే మోతాదులో తీసుకున్న పని అస్సలు చేసుకోపోయేసరికి వెయిట్ పుట్ ఆన్ అవుతుంది. ఆ వెయిట్ పుట్ ఆన్ అవ్వడంతో నెక్స్ట్ వచ్చేది ఈ బీపీలు, షుగర్లు ఇవన్నీ వచ్చేస్తుంటాయి అన్నమాట. సో యాజ్ సచ్ గర్భసంచి తీసినందుకే వీక్నెస్ కాదు. గర్భసంచి ఆపరేషన్ ఒకవేళ జరిగినా పోస్ట్ ఆప్ పీరియడ్లో వాళ్ళు కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేయాలి, యాక్టివ్గా ఉండాలి అని చెప్పినప్పటి నుండి దానికోసం చర్యలు తీసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే అలా చెయ్యరో అప్పుడు వాళ్ళకి ఇవన్నీ వెంటనే కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఓకే, అంటే యూట్రస్ తీయడం వల్ల కాదు, కానీ వాళ్ళు యూట్రస్ తీసిన తర్వాత కూడా నార్మల్ లైఫ్ లీడ్ చేయకపోవడం వల్ల సమస్యలు. ఎగ్జాక్ట్లీ చాలా మందికి అపోహలు ఉంటాయి. గర్భసంచి తీయంగానే వెయిట్ పెరిగిపోతాను. వెయిట్ ఎందుకు పెరుగుతాము? మనము చెయ్యాల్సిన పని చెయ్యనందుకు. మేము ఏం చెప్తాము, ఇప్పుడు దేంటిది నేను బీయింగ్ రోబోటిక్ సర్జన్, ల్యాప్రోస్కోపీ చేస్తాను, రోబోటిక్ చేస్తాను, ఓపెన్ సర్జరీస్ చేస్తాము. అయితే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పీరియడ్ ఆఫ్ రికవరీ టైం ఉంటుంది. దాంట్లో మనం చెప్తామన్నమాట. రోబోటిక్ సర్జరీస్లో అయితే నేను వితిన్ 1 week వాళ్ళకి వాక్ చేయడం ఎవ్రీథింగ్ చేసినాక పొద్దున సర్జరీ చేస్తే బై 4 hours లేసి తిరుగుతూ ఉంటారు, 1 dayలో డిశ్చార్జ్ కూడా అయిపోతూ ఉంటారు. కానీ ఇదేంటి వీళ్ళకి అమ్మ మీకు ఇంత పెద్ద మంచి హై టెక్నాలజీ జరిగింది కదా, ఎక్సర్సైజ్ చేయండి అంటే నా దగ్గరకు ఒక ఆవిడ వచ్చేసి మేడం మీరు నన్ను వెళ్ళమన్నారు, నేను తను ఊరు నుండి వచ్చింది వాళ్ళ బాబు దగ్గర ఉండడానికి మన దగ్గర ఇక్కడ అదేంటిది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమ్యూనిటీస్లో మంచి ప్లే ఏరియా అంతా ఉంది వాళ్ళ దగ్గర. కింద సాయంకాలం వెళ్ళి వాక్ చేయండి అమ్మా అని 1 weekకే నేను చెప్పేశాను. తను వెళ్ళి వాక్ చేస్తుంటే చుట్టుపక్కల గ్యాదర్ అయిన ఆడవాళ్ళందరూ అయ్యో నువ్వేంటి అలా తిరుగుతున్నావు, ఇది చాలా పెద్ద సర్జరీ, లేదు నువ్వు తిరగొద్దు, నువ్వు వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపోయి పడుకో అని చెప్పేసి. అంటే డాక్టర్ అడ్వైస్ చేసిన మినిమల్ ఇన్వేజివ్ సర్జరీతోని ఫాస్టర్ రికవరీ ఉంటుందన్నా కానీ వాళ్ళకి ఆ భయం పేరుకుపోయిందనమాట. తను మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ నేను ఫర్దర్ ఎక్సర్సైజెస్ చేయించి నథింగ్ టు వరీ, చెయ్యొచ్చు, నీకు ఎవరైనా అంటే మీకు జరిగినది వేరే సర్జరీ, ఇది ఇంకా నాకు అడ్వాన్స్ సర్జరీ అయ్యింది కాబట్టి నా ఫాస్టర్ రికవరీ ఉంది అని మీరు చెప్పి మీరు మీ పని చేసేసుకోండి అని చెప్పాను. తను మళ్ళీ 1 month తర్వాత కూడా వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 4-5 months అయిపోయింది. అండ్ షీఈ్ లైక్ నేను అన్ని పనులు చేసుకుంటాను మేడం, స్టార్టింగ్ మీరు చెప్పినప్పటి నుండి భయపడ్డాను ఫస్ట్ ఇనీషియల్లో, మళ్ళీ అన్నీ చేసుకుంటున్నాను, నో ఇష్యూస్ ఎట్ ఆల్ అని చెప్పేసి వచ్చి హ్యాపీగా చెప్పింది. అంటే వాళ్ళు ఊర్లో చేయని పనికి కూడా వెళ్తారనమాట. ఆమె వితిన్ 1 monthలో వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారు. ఓకే మేడం, మీరు చెప్పినట్టు ఇప్పుడు రోబోట్ సర్జరీ అన్నారు, అడ్వాన్స్డ్ సర్జరీ అని. ఈ రోబోట్ సర్జరీ కానీ ల్యాప్రోస్కోపీ సర్జరీ కానీ వీటికి డిఫరెన్స్ ఏంటి? ఇవి మధ్యతరగతి పీపుల్కి కన్వీనియంట్గా ఉంటాయా?
ఇక్కడ మధ్యతరగతి లేకపోతే ఎక్కువ అన్నది కాకుండా మనకి ఎవరికి ఇది చేస్తే మంచిది అన్నది తెలుసుకోవాలి. అంటే చేతి ఆపరేషన్ చేసినప్పుడు చాలా పెద్ద కట్ ఉంటుంది. ఈ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో చిన్న చిన్న కట్స్తో చేస్తుంటాం. లాప్రోస్కోపీలో పొడుగాటి ఇన్స్ట్రుమెంట్స్ ఉండి ఆ పొడుగాటి ఇన్స్ట్రుమెంట్స్ దాని మొబిలిటీ ఎల్బో దగ్గర ఉంటుందన్నమాట. అదే రోబోటిక్లో ఏమవుతుందంటే రిస్ట్ ఇన్స్ట్రుమెంట్స్, రిస్ట్ మూమెంట్స్ అవుతాయి. మొత్తం 360 డిగ్రీస్ తిరుగుతుంది. ఒకసారి మనం లోపల పేషెంట్ బాడీలో రోబోటిక్ ఆర్మ్స్ని ఇన్సర్ట్ చేశాక మనము సర్జరీ చేసేటప్పుడు కన్సోల్ మీద కూర్చొని డాక్టర్స్ మేము కన్సోల్ మీద కూర్చొని మేము మూమెంట్స్ని అక్కడ ఆర్టికులేట్ చేస్తే పేషెంట్ కడుపులో ఈ మూమెంట్స్ రెప్లికేట్ అవుతాయి అన్నమాట. ఈ రెప్లికేషన్ అయినప్పుడు అదే రిస్ట్ మూమెంట్స్ అయితే సునాయాసంగా స్టిచ్చింగ్కి కానీ విజువలైజేషన్ కానీ బాగుంటుంది. సో మనము ఇది ఎవరికి ఎక్కువగా నీడెడ్ అంటే చాలా పెద్ద కంతి ఉంది, దాన్ని మేనేజ్ పోస్టీరియర్ వాల్ అంటే వెనకాల భాగంలో పెద్ద ఫైబ్రాయిడ్ ఉంది, లేకపోతే ఎండోమెట్రియాసిస్ ఉంది, పెళ్ళి కాని వాళ్ళల్లో ఫైబ్రాయిడ్స్ తీస్తున్నాము, వాళ్ళ దాంట్లో లేయర్ సూచరింగ్ బాగా జరగాలి అనుకున్న దాంట్లో రోబోటిక్ దాంట్లో మనకి 10x మ్యాగ్నిఫికేషన్ ఉంటుంది. చాలా నీట్గా ఒక్కొక్క వెజల్ చూడగలుగుతాం. బ్లడ్ లాస్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఫాస్టర్ రికవరీ ఉంటుంది. సో మనం ఇక్కడ ఎప్పుడు ప్రతిదీ మనము మనీ వైజ్ చూసుకున్నట్టయితే వాళ్ళ రికవరీ పీరియడ్ ఎంత ఫాస్ట్గా ఉందో చూసి వాళ్ళ ఆ ప్రొడక్టివిటీని, ఇప్పుడు వ్యవసాయం చేసుకునే వాళ్ళైనా వాళ్ళు వెళ్ళి వాళ్ళ పని చేసుకోలేకుండా 6 నెలలు బెడ్లో పడుకోవడం కన్నా వాళ్ళ పని వాళ్ళు ఫాస్ట్గా చేసుకున్నప్పుడు అది ఎంత కాస్ట్ ఎఫెక్టివ్ అన్నది కూడా మనం గమనించాలి. సైన్స్ ఈజ్ హెల్పింగ్ ఫర్ ద ఫాస్టర్ రికవరీ ఆఫ్ ద పేషెంట్. తక్కువ బ్లడ్ లాస్లో వేరే వాళ్ళ బ్లడ్ మనకి ఎక్కించకుండా అండ్ త్వరగా వాళ్ళు కోలుకున్నట్టయితే దట్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వాంటేజెసే కదా. ఎస్ మేడం, ఈ రోబోటిక్ సర్జరీలో కోతలు ఎంతవరకు ఉంటాయి? చాలా తక్కువమ్మ. అంటే కంపేర్ టు మనము ఓపెన్ సర్జరీకి కన్వర్షన్ రేట్ తీసుకున్నట్టయితే లాప్రోస్కోపీలో ప్రతి 100కి 30 సగటున అనుకున్నట్టయితే 30 సార్లు కన్వర్షన్స్ అవుతున్నట్టయితే అదే రోబోటిక్లో 100 సార్లకి 3 టైమ్స్కి కన్వర్షన్స్ అవుతూ ఉంటాయి. మేడం, అలాగే ఈ వజైనల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఆడవారిలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఈ వజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఆడవారిలో పిల్లలు పుట్టడానికి ప్రాబ్లం అవుతుందా? ఎస్ మా, అంటే చిన్నప్పటి నుండి కూడా ప్రతి అమ్మాయికి స్కూల్స్లలోనే సెక్స్ ఎడ్యుకేషన్, వెజైనల్ హైజీన్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ మ్యాండేటరీగా ఉండాలి. వాళ్ళు మెన్స్ట్రల్ హెల్త్ దగ్గర నుండి స్టార్ట్ చేస్తే అక్కడ నుండి మనం ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ని స్టాప్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ వెజైనల్ ఇన్ఫెక్షన్ తరచూ వస్తూ అది క్రమేణా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ లాగా ప్రజెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ లాగా ప్రజెంట్ అవుతుందో అక్కడ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా వరకు తగ్గుతూ ఉంటుందన్నమాట. అందుకనే ప్రతి ఒక్కళ్ళకి మనము నేను మేక్ ఇట్ షూర్ అడోల్సెంట్ గర్ల్ అమ్మాయి ఎవ్వరు నా దగ్గరికి వచ్చినా లేకపోతే ఎక్కడైనా మేము స్కూల్ హెల్త్ టాక్స్కి వెళ్ళినా కాలేజెస్కి వెళ్ళినా మెన్స్ట్రల్ హైజీన్, వెజైనల్ హైజీన్ గురించి చాలా వరకు చెప్తూ ఉంటాం. అక్కడ వాళ్ళకి చెప్పాల్సిన కొన్ని టిప్స్ చెప్పాలి అంటే మంచిగా వాటర్ తాగాలి అండ్ ఫ్రంట్ టు బ్యాక్ వాషింగ్, ఇన్నర్స్ ఎవ్రీ 3 మంత్స్కి చేంజ్ చేయడము అండ్ ప్యూబిక్ హెయిర్ని షేవ్ చేయకుండా ట్రిమ్ చేసుకోండి, లేకపోతే లేజర్ టెక్నిక్స్ యూస్ చేసుకోండి ఇఫ్ యూ వాంట్ క్లీన్ షేవ్ అని అనుకుంటే. అండ్ ఎప్పుడు కూడా ఎటువంటి సబ్బులు కానీ డెటాల్, సావ్లాన్ ఇట్లాంటి ఏవి కూడా లేకపోతే ఏదైనా సెంటెడ్ సోప్స్ కానీ వాడొద్దు. ఈవెన్ కొన్ని వాషెస్ ఉంటాయి అలాంటివి కూడా వాడొద్దు. ప్లెయిన్ నార్మల్ మన ట్యాప్ వాటర్, మళ్ళీ వాటర్ అని అంటే మేడం వేడి నీళ్ళు వాడాలా చల్ల నీళ్ళు వాడాలా అని కూడా అడుగుతూ ఉంటారు. సో ప్లెయిన్ వాటర్, సింపుల్ హైజీనిక్ వాటర్ని ఫ్రంట్ టు బ్యాక్ వాషింగ్కి యూజ్ చేసుకుంటే చాలా వరకు మనకి వెజనల్ హైజీన్ని మెయింటైన్ చేయొచ్చు. కంపల్సరీ వాటర్ అనేది తాగాలి. యూరిన్కి ఎవ్రీ 3 hours 2 to 3 hours వెళ్తూ ఉండాలి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎక్కడ మనం పని చేస్తున్నా చూసుకొని మన అరేంజ్మెంట్స్ దాన్ని బట్టి చేస్తూ ఉంటే వెజనల్ హైజీన్ మెయింటైన్ చేయొచ్చు. మేడం, అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ఆడవాళ్ళు మనం తరచుగా చూస్తూ ఉంటాం. కారణాలు ఏంటి? కారణం చాలా వరకు ఏంటంటే మన వాళ్ళు భయపడుతుంటారు. ఇప్పుడు బయటకు వెళ్తే నేను చిన్నప్పుడు చూసినట్టయితే చాలా వరకు వాష్రూమ్స్ సరిగ్గా ఉండేవి కాదు. ఇవాళ రేపు చాలా వరకు వాష్రూమ్స్ అవైలబిలిటీ ఉంది, వాటర్ అవైలబిలిటీ ఉంది. అప్పటి కాలంలో అసలు వాటర్ అవైలబిలిటీ కూడా సరిగ్గా చూసింది లేదు నేనైతే. సో చాలామంది ఏంటంటే బయటికి వెళ్తే వాష్రూమ్ ఉండదు, వాష్రూమ్ బాగాలేదు, అది వాడితే నాకు ఎక్కడ ఇన్ఫెక్షన్ వస్తుందో అని చెప్పి ముందు వాటర్ తాగడం తగ్గించేస్తారు.
ఓకే ఓకే బయటికి వెళ్ళినప్పుడు సో అట్లా వాటర్ తాగడం తగ్గించినప్పుడు అక్కడే ఉన్న మైక్రోఫ్లోరా ఏదైతే ఉంటుందో ది విమెన్ది ఎంత కాంప్లెక్స్గా ఉంటుందంటే అక్కడే యూరినరీ హోల్ వెజైనా మానము కిందనే పాటీ హోల్ ఉంటుంది. సో అక్కడ ఉన్న మైక్రోఫ్లోరా ఈ వాటర్ లేక ఏమవుతుందని అంటే ఆ డ్రైనెస్కి ఆ pH చేంజ్ అవుతూ వెంటనే ఇన్ఫెక్షన్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. ఈవెన్ సెక్షువల్ యాక్టివ్గా ఉన్న లేడీస్ బిఫోర్ సెక్షువల్ యాక్టివిటీ ఆఫ్టర్ సెక్షువల్ యాక్టివిటీ కంపల్సరీ ఏంటిది యూరిన్ పాస్ చేయడం అనేది ఒక జనరల్ హెల్త్ వెజైనల్ హెల్త్ మెయింటెనెన్స్కి టిప్ అనమాట. ఇది కన్నా ప్రాక్టీస్ చేస్తుంటే బెటర్గా ఉంటారు. చాలామందికి అపోహ ఏంటంటే కలిసాక పిల్లలు అవ్వడానికి లేవద్దు, లేస్తే వీర్యం పడిపోతుంది అని ఈ అపోహతో అలానే పడుకుని ఉంటారు. అలా ఉన్నప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్ హార్బర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక 15 to 20 minutes టైమ్ ఈజ్ మోర్ దాన్ ఇనఫ్. పడుకున్న తర్వాత లేచి ప్లీజ్ గో టు ద వాష్రూమ్, యూజ్ ద టాయిలెట్, డెఫినెట్లీ మీ వెజనల్ హెల్త్ విల్ బీ సేవ్డ్. ఆ యూరిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. మేడం, చివరగా మహిళలు తమ ఆరోగ్యాన్ని కానీ గర్భాశయాన్ని కాపాడుకోవడానికి మీరు ఇచ్చే సలహాలు, డైట్ ఏంటి? డైట్ డెఫినెట్లీ దేంటి ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆల్ నట్స్, ఎవ్రీథింగ్. ఇవన్నిటితో పాటు ఫస్ట్ థింగ్ ఈజ్ వాటర్ ఇంటేక్. 3 to 4 liters ఆఫ్ వాటర్ డైలీ అందరు తీసుకోవడం. ఇవే కాకుండా రెగ్యులర్గా హెల్త్ చెక్ చేసుకోండి. చిన్నప్పటి నుండి కూడా మనకేముందిలే అని బ్యాక్ సీట్ వేయకుండా ఫస్ట్ ఏంటి మీరు ఆడవాళ్ళు వాళ్ళ హెల్త్ టేక్ కేర్ చేసుకుంటే ఇంటిల్లిపాది హెల్త్ని వాళ్ళు టేక్ కేర్ చేయగలుగుతారు. మీకు మీ డైట్ మీద అవగాహన ఉన్నప్పుడు, మీ హెల్త్ మీద మీకు అవగాహన ఉన్నప్పుడు కంపల్సరీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. వ్యాక్సిన్స్ టైంకి తీసుకోవడము, ఈవెన్ హెల్త్ చెక్ చేసుకోవడము, ఏమన్నా ఇష్యూ ఉంటే ఏం కాదు ఇది ఇప్పుడు ముట్లు ఎండిపోయే టైము అని దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. వెంటనే ఇది దానికి కావాల్సిన ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ, ఇయర్లీ హెల్త్ చెక్స్ని యూస్ చేసుకోవడం కానీ, ప్యాప్స్మియర్ లాంటి టెస్ట్లు ఎవ్రీ 3 yearsకి గైడ్లైన్స్ ప్రకారంగా ఫాలో చేసుకుంటూ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, బ్రెస్ట్ క్యాన్సర్ని ప్రెడిక్ట్ చేసే సింపుల్ టెస్ట్లు ఇంట్లో మనము రెగ్యులర్గా చేసుకోవడము, 1 yearకి ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవడం, ఇట్లాంటి చిన్న థింగ్స్ ఫాలో చేస్తే అందరూ హెల్తీగా ఉండొచ్చు, మన సమాజాన్ని కూడా హెల్తీగా చేయొచ్చు. మేడం, గర్భాశయ సమస్యలు ఉన్నవారు మిమ్మల్ని డైరెక్ట్గా కన్సల్ట్ అవ్వాలంటే? డైరెక్ట్గా కన్సల్ట్ కావాలంటే నేను మెడికవర్ హాస్పిటల్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అవైలబుల్గా ఉంటాను. మార్నింగ్ 9 AM to ఈవినింగ్ 4 PM. సో దేంటిది మీకు అక్కడ ఇస్తున్న ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో మెడికవర్ హాస్పిటల్ వాళ్ళకి సంప్రదించగలుగుతారు. ఈవెన్ నేను మాతృత్వాన్ని నా క్లినిక్ ఉంటుందో అక్కడ కూడా ఈవినింగ్స్ అవైలబుల్గా ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆడవారిలో వచ్చే గర్భాశయ సమస్యల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాళ హెల్త్ కేర్ ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.